ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి ఓపీ చౌదరి ప్రత్యేక శైలితో వార్తల్లో నిలిచారు. డిజిటల్ యుగంలోనూ ఆయన చేతిరాతతోనే పూర్తి బడ్జెట్ను రూపొందించారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సుమారు 1.65 లక్షల కోట్లతో బడ్జెట్ను ఆయన శాసనసభకు సమర్పించారు. సాధారణంగా బడ్జెట్ పత్రాలను అధికారులు కంప్యూటర్ల ద్వారా రూపొందిస్తుంటారు. అయితే చౌదరి మాత్రం తన భావాలు, దార్శనికత, రాష్ట్రం పట్ల తనకున్న నిబద్ధతను చేతిరాత ద్వారానే మరింత స్పష్టంగా వ్యక్తం చేయగలని భావించారు. అందుకే 100 పేజీల బడ్జెట్ను స్వయంగా హిందీలో రాశారు. ఈ బడ్జెట్ రూపకల్పన కోసం ఆయన రోజుకు గంటో లేదో గంటన్నర మాత్రమే నిద్రపోయినట్లుగా తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే తాను ఐఏఎస్ అధికారిగా ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని చౌదరి పేర్కొన్నారు. చేతితో రాసిన బడ్జెట్ పత్రం పారదర్శకతకు నిదర్శనమని అభిప్రాయం వ్యక్తం చేశారు. బడ్జెట్ తయారీకి దాదాపు 5 నుంచి 6 నెలల సమయం పట్టిందని, అయితే బడ్జెట్లోని అంశాలను మాత్రం చివరి 10 రోజుల్లో రాశానని తెలిపారు. 2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా పనిచేసిన చౌదరి 2018లో రాయ్పూర్ కలెక్టర్గా రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. 2018లో ఓడిపోయినప్పటికీ 2023లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని చేపట్టారు.